నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. తెలంగాణలో సింగరేణి ఎన్నికల నగారం మోగింది. నిన్నటితోనైతే ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. చాలామంది సంఘాల నేతలు అయితే ప్రచారాల పర్వాన్ని కూడా ముమ్మరంగా సాగించారు. కార్మికులను ఉద్దేశించి కూడా మాట్లాడారు, పలు హామీలను కూడా ఇచ్చారు. అదే కొన్ని సంఘాల నేతలు అయితే డబ్బులు మద్యం పంచుతూ కూడా ఈ యొక్క ఎన్నికలను అయితే ముందుకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో మనతో మాట్లాడడానికి మనతో పాటు ఏడీసీ నేత మొట్టపలుకుల రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఇప్పుడు ఎన్నికల ప్రచారం అయితే నిన్నటితో ముగిసింది. దీనికి సంబంధించి కొంతమంది సంఘాల నేతలు మద్యం డబ్బులు పంచుతూ ఆ యొక్క ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాడని విషయం తెలుస్తూ ఉంది. దీనిపై మీరు ఎట్లా చూస్తారు? ఇది నిజమే. సర్కారు సంఘాలు సర్కారు సపోర్టుతో కోట్లాది రూపాయల డబ్బులు పంచి ఎన్నికలకు పార్టిసిపేట్ చేయడం వాళ్ళకి అలవాటు. కార్మిక సంఘంగా ఉన్నవారు ఎవరైనా సరే కార్మిక వర్గం కోసం పనిచేసేవారు పోరాడతారు తప్ప మద్యం కోసమో మందు కోసమో డబ్బులు పంపించేసి గెలిచి మళ్ళీ ఆ డబ్బుల కోసం సింగరేణి సంస్థను లూటీ చేసే ప్రయత్నం చేయరు. ఈరోజు భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీసీ నాయకులు ఒక్కొక్క కార్మికునికి 1000 రూపాయలు రాయల్ స్టాక్ క్వార్టర్ బాటిల్ ఇస్తూ ఓటేయమని కోరుతూ ఉన్నారు. కానీ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే సింగరేణి సంస్థలో జోక్యం చేసుకోదలిసినటువంటి సింగరేణి మన రాష్ట్ర ప్రభుత్వం 3వ దఫా ఇంటెలిజెన్స్ రిపోర్టు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏఐటీసీ గెలవబోతుందని తెలిసిన తర్వాత నిరాశకు గురై వెంటనే తన ఎమ్మెల్యేలని చివరి రోజు మన సింగరేణి ఎన్నికల ప్రచారానికి దించింది. అందులో భాగంగా కొత్తగూడెం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా పెట్టుబడిదారుడు, ఆయన జోక్యం చేసుకొని అది కార్పొరేట్ ఏరియాకు 15,000 రూపాయల మన మిక్సీ గ్రైండర్ సెట్టు ఇచ్చి అదేవిధంగా మిగతా 10 ఏరియాలలో ఒక్కొక్క ఏరియాకు 1 కోటి రూపాయలు చొప్పున పంపించడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలలో వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే భూపాలపల్లిలో 5,000 మంది కార్మికులు ఉంటే 4,000 మంది కార్మికులకు 2,000 చొప్పున 80 లక్షల రూపాయలు పంపిణీ చేయాలి, 5 లక్షల రూపాయల మందు పంచాలి, మిగతా 15 లక్షల రూపాయలు ఖర్చుల కింద యూనియన్ వాడుకోవాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. దీన్ని మేము ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే మనిషికి 2,000 పంచాల్సినటువంటి డబ్బుల్ని మనిషికి 1000 రూపాయలు పంచుతూ మనిషికి 1000 రూపాయలు మిగిలిన 1000 రూపాయలు ఈరోజు ఐఎన్టీసీ నాయకులు జేబులో వేసుకుంటున్నారు. అదొకటి కాగా అసలు ఈ డబ్బులు ఎందుకు పంపిణీ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిపెద్ద తెలంగాణ పెట్టుబడిదారులు ఒకడు. ఆయన 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న సింగరేణి సంస్థ మీద ఈరోజు కన్నువేసినట్టే కనబడుతుంది. ఆయన 10 కోట్ల రూపాయలు సింగరేణి ఖర్చు పెట్టి సత్తుపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఒక మెగా ఓపెన్ కాస్ట్ మైన్లో బొగ్గు తీసే కాంట్రాక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, దానికి ఐఎన్టీసీ గెలిస్తే వాళ్ళకు మార్గం సుగమైంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అది 800 కోట్ల రూపాయల ఖరీదైన కాంట్రాక్టు. కేవలం 10 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులకు ఖర్చు పెట్టి ఐఎన్టీసీని గెలిపించుకొని 800 కోట్ల రూపాయల కాంట్రాక్టును తను తీసుకోవడం ద్వారా బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ వ్యక్తి కొనసాగించడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే నిన్నటిదాకా ఐఎన్టీసీ చెప్పినట్టుగా బొగ్గు ఉత్పత్తిలోంచి ప్రైవేటు కాంట్రాక్ట్ని తీసేసే ఉద్దేశం వాళ్ళకి లేదని మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైనా ప్రభుత్వం కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ లేదా పెట్టుబడిదారులు కానీ సింగరేణి సంస్థలో జోక్యం చేసుకుంటే దాన్ని సర్వనాశనం చేసినట్టే. మొన్న మీరు కాంగ్రెస్ అంటే శాసనసభ ఎన్నికల్లో అయితే మీరు కాంగ్రెస్కు సపోర్ట్గా నిలిచారు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా పోయింది, ఎలా ముందుకు వెళ్తున్నారు? మీకు అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సింగరేణి సంస్థను కూడా సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఓ మోస్తరు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలపరచడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ కృషి చేసినాయి. ఆ లక్ష్యం నెరవేరింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన దాంట్లో మేము ఉన్నాం. కానీ రాజకీయ పొత్తులు వేరు, ట్రేడ్ యూనియన్ పొత్తులు వేరు. రాజకీయాల పొత్తులు శాశ్వతంగా ఉండవు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి ఈ సంస్థలో 80 సంవత్సరాల కార్మికవర్గ హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఉంది. ఐఎన్టీయూసీకి విద్రోహాల చరిత్ర ఉంది. మేము సమ్మె చేసినా పోరాడిన దానికి వ్యతిరేకంగా మేనేజ్మెంట్ను సపోర్ట్ చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఐఎన్టీసీకి ఏఐటీసీకి పొత్తు పొసగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గతంలో ఐఎన్టీసీ నాయకులు కానీ ఈ సింగరేణి సంస్థల పొత్తుల కోసం మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీ విధానాలకు మీ పద్ధతులకు మాకు పొసగదు, మేము అవసరమైతే సమ్మె చేయడానికి సిద్ధపడతాం, మీరు సమ్మె విచ్ఛిన్నకారులు, సమ్మె చేసే నిర్ణయం మీ పాలసీలో లేదు కాబట్టి మీతో పొత్తు కుదరదని చెప్పినాం. కానీ
దీని నుంచి రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ ఐఎన్టీసీ బలాన్ని పెంచుకోవడం కోసం కోర్టుకు పోయి ముప్పు తిప్పలు పెట్టి లాస్ట్కు మేము కోర్టుకు వెళ్ళి ఈరోజు ఎన్నికలు తెస్తే ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు రాజకీయంగా ట్రేడ్ యూనియన్కి అవసరం లేదు. ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ కార్మిక సంఘం గెలిస్తే ఆ కార్మిక సంఘం ద్వారా సింగరేణి సంస్థను రక్షించుకునే ఉద్యమాలను సపోర్ట్ చేయాలి. సింగరేణి సంస్థను బతికించడం కోసం వాళ్ళు సహాయం చేయాలి తప్ప వాళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకులకు తలెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక సంఘం ఉంది. ఐఎన్టీసీ గెలిస్తే వాళ్ళతో కలిసి పనిచేయాలి, మేము గెలిస్తే మాతో కలిసి పనిచేయాలి తప్ప ఏకపక్షంగా మిమ్మల్ని గద్దెనెక్కించిన ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం సాధ్యం కాదని ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మేము చెప్తూ వస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది, దాని ద్వారానే చాలా సమస్యలు పరిష్కారం అవుతామని కూడా సమేత కార్మికులు ఏమైనా ఆశాభావం వ్యక్తం చేసే అవకాశం ఉందంటారా? అసలు ప్రభుత్వంతో ఎప్పుడూ సమస్యలు పరిష్కారం కావు. ప్రభుత్వాలు సింగరేణి సంస్థలో సమస్యలు సృష్టించినాయి. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసేయడానికి ఆనాడున్న ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ రాష్ట్రం కేంద్రంలో అమలైనటువంటి ఆర్థిక సంస్కరణల కారణం అది తెచ్చింది రాజకీయ పార్టీలే, ప్రభుత్వాలే. అదేవిధంగా సింగరేణి సంస్థలో ఏదైనా సమస్య వస్తే మేము పోరాడేది కంపెనీ మీద, కంపెనీ యజమాని అయినటువంటి మేనేజ్మెంట్ మీద. కాబట్టి మేము పోరాటాల ద్వారా మేనేజ్మెంటు ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకుంటాం. ఎప్పుడు ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉండదు. ప్రభుత్వం యజమానిగా ఉండి ఎప్పుడు దోపిడీకి ప్రయత్నిస్తుంది. మేము జీతాలు పెంచమంటే పెంచదు, మాకు సౌకర్యాలు కావాలంటే ఇవ్వదు, మాకు బోనస్లు పెంచాలంటే పెంచదు, మాకు ఏ చట్టం ఇవ్వాలన్నా మేము పోరాడితే తప్ప రాదు. అంటే యాజమాన్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు నేరుగా ఎప్పుడు సపోర్ట్ చేయదు. పోరాటానికి సిద్ధంగా ఉండి ఉద్యమాలు చేస్తే కార్మిక సంస్థ ఉన్నప్పుడు మాత్రమే యాజమాన్యం తల వంచి ప్రభుత్వం అవసరమైన సందర్భంలో ప్రభుత్వం వస్తే అప్పుడు తల వంచి ముందుకు వస్తుంది తప్ప ప్రభుత్వం ఏనాడు అది యజమానిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండదు. అందుకే సర్కారు సంఘాలు ఉన్నప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సర్కారుకి అనుకూలంగా పోతారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ప్రభుత్వము యాజమాన్యానికి మధ్య ఒక గీత ఉంటుంది, యాజమాన్యానికి కార్మిక సంఘాలకు మధ్య ఒక గీత ఉంటుంది. ప్రభుత్వానికి యాజమాన్యం రెండు ఒకటే, కానీ కార్మిక సంఘంగా సర్కారు సంఘం గెలిస్తే ఈ రెండు గీతలు చెరిగిపోతాయి, వీళ్ళందరూ ఒకటే అవుతారు. అప్పుడు కార్మిక వర్గానికి పట్టించుకుంటూ ఉండరు. అందుకే ఈ గీతలు చెరిపేయకుండా ఎవరి గట్టు వాళ్ళే ఉండి కార్మిక వర్గం కోసం పోరాడడం కోసం ఆ గట్టు దాటి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ గట్టుకు తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకునే కార్మిక సంఘం. కార్మిక సంఘంగా ఉన్నవాళ్ళు పాలకవర్గ సంఘానికి ఉంటే ఈ గీతలు ఉండేగా, వాళ్ళందరూ ఒకటే. ఇది జరుగుతున్న చరిత్ర. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కాలంలో అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐఏటీసీ గెలిపించుకోవడం ద్వారా అదే పని చేసే ప్రయత్నం చేస్తుంది. కార్మికులు దీన్ని తిప్పికొడుతున్నారు. మొత్తానికి ఏఐటీసీకే ఓటు వేయాలంటే కార్మికులకు ఏం చెప్తారు? ఈరోజు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కోట్ల రూపాయలు పంపిణీ చేసినా కార్మిక వర్గం ఇప్పటికే ఏఐటీసీని గెలిపించడానికి సిద్ధమై ఉన్నది. ఎందుకంటే దీనికి 80 సంవత్సరాల కార్మిక వర్గ హక్కులు పరిష్కరించిన చరిత్ర ఉన్నది. ఈరోజు కేటీకే 1 ఇంక్ లైన్లో డబ్బులు పంచారు, కేటీకే 8 ఇంక్ లైన్లో డబ్బులు పంచితే డబ్బులు తీసుకున్న కార్మికులంతా 200 మంది కార్మికులతో ర్యాలీ తీసుకున్న తర్వాత ఏఐటీసీకి ఓటేస్తాం, నక్షత్రం గుర్తుని గెలిపిస్తామని చెప్పి ర్యాలీ తీశారు. అంటే మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇది దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్మికులకు పంచుతున్నాడు, ఈ డబ్బులు ప్రజలే కాబట్టి మా డబ్బులు మేము తీసుకుంటున్నామని కార్మికులు బాహాటంగా చెప్తున్నారు. అలాగే కార్మిక వర్గ హక్కులు సాధించాలన్నా, కార్మిక సంస్థ సింగరేణి సంస్థ భవిష్యత్తులో 4 కాలాల పాటు నిలవాలన్నా పోరాడే సంఘం, కార్మిక వర్గ సమస్యల మీద అవగాహన ఉన్న సంఘం ఉందని కోరుకుంటారు. అందుకే మేము కార్మిక వర్గం చెప్తున్నాం, సంస్థను బతికించడానికి ఏఐటీసీని గెలిపించండి. ఈ సంస్థ 10 కాలాల పాటు ఉండడం కోసం నూతన బొగ్గులను తీసుకొస్తాం. అదేవిధంగా ఈరోజు కార్మికులు లక్షలాది రూపాయల జీతాలు ఏఐటీసీ లాంటి జాతీయ కార్మిక సంఘంలో పొందుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద వేలాది రూపాయలు రికవర్ అవుతున్నాయి. కోల్ ఇండియా మాదిరిగా మేము పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్మెంట్ కట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి కార్మికుని రిటైర్మెంట్ నాటికి ఇల్లు వచ్చే విధంగా, అదేవిధంగా వడ్డీ కూడా ఉచితంగా వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే లక్షలాది రూపాయలు దోపిడీ ద్వారా మెడికల్ బోర్డులు జరుగుతున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా 1981 నాటి మెడికల్ బోర్డు విధానాన్ని సింగరేణిలో తీసుకొస్తాం. అదేవిధంగా కార్మికుల పిల్లలు 35 సంవత్సరాలు దాటిన 40 సంవత్సరాల దాకా వయసు ఉండే విధంగా ఉన్నప్పటికీ ఉద్యోగం ఇచ్చే విధంగా చూస్తాం. క్యాడర్ స్కీములు తెస్తాం, ఇంక్రిమెంట్లు తెస్తాం, ప్రమోషన్లు ఇప్పిస్తాం. విద్యావంతులైన ఉద్యోగ కార్మికులకు ఉపాధి అవకాశాలని ప్రమోషన్లను మెరుగుపరుస్తాం. కాంట్రాక్టర్ను బొగ్గు ఉత్పత్తి నుంచి తొలగించి బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కార్మికులకు మాత్రమే ఉండే విధంగా పోరాటాలు నిర్వహిస్తాం. ఇట్లా 48 హామీలతో సింగరేణి యాజమాన్యం ముందు మేము డిమాండ్లు పెట్టినాం, కార్మికుల ముందు హామీలు పెట్టినాం. ఇవన్నీ నెరవేరడం కోసం భవిష్యత్తులో పోరాటాల చరిత్ర గల ఏఐటీసీ సిద్ధంగా ఉంది. కాబట్టి కార్మికులు ఈరోజు
డబ్బులు ఐఎన్టీసీ వాళ్ళు పంచినా బిఎంఎస్లు 500 మంది తెలిసింది పంచినా ఏఐటీసీ పక్షాన నిలబడ్డారు. వాళ్ళ కోరికలు తీర్చడానికి అనేక త్యాగాలు చేసిన ఏఐటీసీ సిద్ధంగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని వేల డబ్బులు పంచినా కూడా కార్మికుల పక్షాననే ఏఐటీసీ పోరాటం చేస్తుందని, తప్పకుండా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా ఏఐటీసీ నాయకుడు మొట్టపల్లికుల రమేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.